గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఏంటంటే అలాంటివి చేస్తే అంతే. నువ్వు అందరు గొంతుకోసేస్తాను నిలువున ఎవరికి ఆస్తి లేదు, అంతా మా కార్యకర్తలు ఏమైపోతారు, వాళ్ళ కార్యకర్త ఎవడు చెప్పాడు, ఎవడి కార్యకర్తలు ఎవడిచ్చాడు, ఒకవేళ ఎవడైనా ఈ పేరుతోటి ఎక్కడైనా సరే పేదల భూముల్ని ఎవడైనా సరే, అది మా పార్టీ వాడైనా సరే అమ్ముకొని లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి బెదిరించుకుంటే వాడిని ఉరి తీయండి, వాడు ఎంత వాడైనా సరే. ప్రభుత్వం మీ దగ్గర ఉంది. అరే పేదలు 30 సంవత్సరాల నుంచి 100 గజాల మీద గుడిసేసుకొని ఉన్న వాడికి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ చెల్లదనే హక్కు నీకు ఎవడిచ్చాడు అసలు? అంటే వీళ్ళు కోర్టు కూడా వెళ్ళలేరేనా? శాతగాని వాళ్ళంతా కూడా పరిపాలనలోకి వస్తే ఇట్లానే ఉంటుంది. ఐఎమ్ సారీ, డూ గవర్నెన్స్ ఇన్ ఎ బెటర్ వే ఇఫ్ యూ క్యాన్. If you don't know how to rule, better to get on. దిగిపోవటం మంచిది ప్రజలు తిరుగుబాట్లు వచ్చే ముందు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. మహారాష్ట్రలో, తెలంగాణలో, ఒడిస్సాలో ఒక టీము మొత్తం తిరిగి చేసినటువంటి ఒక ఆర్డినెన్సు, తద్వారా వచ్చినటువంటి ఒక జీవో గవర్నర్ ద్వారా దీన్ని మొత్తాన్ని తిరిగి తోడి మీ ఎన్నికల మేనిఫెస్టోల్ని మీరు ప్రజలకి ఇవ్వలేక చెప్పలేక దీన్ని అడ్డం పెట్టుకొని బూచిని చూపించి మానేసే విధానం మానుకొని ప్రజల్ని ఏ విధంగా కాపాడాలో చూసుకోవాలని తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పేదవాడ హక్కుల్ని ఉన్నటువంటి ప్రభుత్వం తీసివేస్తుందంటే పేదల పక్షాన్ని నిలబడి జగన్ నాయకత్వంలో పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? ఇఫ్ నో క్వశ్చన్స్ ఐఎమ్ క్లోజింగ్ ద ప్రెస్ మీట్. ఎస్, వీ అప్పీల్ ఆయన పవన్ కళ్యాణ్ గారికి కూడా. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు, కూటమిలో ఉన్న మిగతా వాళ్ళకి కూడా చేస్తాం. అంటే బీజేపీ వాళ్ళు అడగద్దనా మీరు అనేది? అదే ఎస్, మేము అప్పీల్ చేస్తాం. అంటే నేను సెకండ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, అంటే బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని అడిగి కూడా లాభం లేదనా? అంటే వాళ్ళని అడగమంటావు వద్దంటావా? అంతేగాని నీకు నెక్స్ట్ ఇది చాలా సీరియస్గా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మేము చెప్పాం కదా 2,06,171 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము కూడగడతాం, సంఘటితపరుస్తాం, వాళ్ళతో ఉద్యమాలు చేస్తాం. పేదవాడికి రావాల్సిన ఓటాని, పేదవాడికి రావాల్సిన హక్కుని ఎవడైనా సరే తీసేస్తూ ఉంటే క్షమించేది లేదని కూడా చెప్తా ఉన్నాం.